మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండాక మున్నోడు కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నది బంధురా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండాక మున్నోడు కొండనైనాది కొడుతాడు అడు
సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడం అయింది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాటనే
ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనమల రేవంత్ అనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. యనమల రేవంత్ అనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా హైదరాబాద్ మహానగర మహోత్సవానికి ముఖ్య అతిథిగా వేయించేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ బై ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ అడ్వైజర్స్ అండ్ all the public representatives on the dais, please. తెలంగాణ రాష్ట్ర నగర వికాసం కోసం కృషి చేస్తున్న నగరాభివృద్ధి పట్టణ ప్రణాళికల ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఐఏఎస్ గారి పక్షాన, జిహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ కె ఇలంబర్తి ఐఏఎస్ గారి పక్షాన, ఇంజనీరింగ్ చీఫ్ ఎం దేవానంద్ ఎంఈ గారి పక్షాన, ఇంకా ఐఏఎస్ అధికారుల బృందం వాటర్ వర్క్స్ అశోక్ రెడ్డి గారి పక్షాన, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి గారు, ఈడీ మయాంక్ మిఠల్ గారు, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు, ఎండి మెట్రో ఎన్వీఎస్ రెడ్డి గారు, సిడిఎంఎస్ టీకే శ్రీదేవి గారు, ఇంకా అధికార బృందం అందరూ ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నారు. విజయోత్సవం అంటే గత సంవత్సర కాలంగా సాధించిన విజయాల్ని సమీక్షించుకోవటం, రానున్న కాలానికి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ మహానగర ప్రజలకు అవసరాలు సమీక్షించి మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ప్రజాంకితం చేయనున్నారు ఆనరబుల్ సీఎం గారి వేదిక నుంచి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జన సంతృప్తుల వర్షంగా జయగీతాల హర్షంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న ఈవేళ ఈ మహానగర మహోత్సవానికి ముఖ్య అతిథిగా వేంచేసిన సీఎం గారికి విశిష్ట అతిథులు డిప్యూటీ సీఎం గారికి మంత్రివర్గకు స్వాగతం పలుకుతూ దానకిషోర్ గారు ఐ రిక్వెస్ట్ శ్రీ దానకిషోర్ ఐఏఎస్ ఫర్ హిస్ వెల్కమ్ అడ్రస్. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని పట్టణాలకు హైదరాబాద్ నగరానికి జరుగుతున్న పండుగ వాతావరణానికి ఈరోజు ఇచ్చేసినటువంటి మన గౌరవ అభిమాన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, శ్రీయుతులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అట్లాగే శ్రీయుతులు మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక పొందినటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు గారు, డిప్యూటీ మేయర్ గారు, అధికార వర్గం, పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖకు సంబంధించిన వారికి అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, అందరూ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషించగలిగిన దినం. ఈరోజు మన నగరానికి సంబంధించి కానీ మన పట్టణాలు 143 పట్టణాలు నగరంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రతి నగరంలో కూడాను ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులకు తెలియజేస్తున్నాను, ఈరోజు కొన్ని దగ్గరలో పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మన ఆఫీసర్స్కి స్టాఫ్కి సంబంధించి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే అన్ని దగ్గరలు కూడా కొన్ని దగ్గరలో 2K రన్స్, అట్లాగే పండుగ వాతావరణం కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు నగరానికి సంబంధించి చూస్తే ఇంతకు ముందే మన ఐటీ శాఖ మార్చిన శ్రీధర్బాబు గారు ప్రెస్లో ఒక బిల్డ్ నౌ అనేటువంటి ఒక కొత్త బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చేదానికి నాంది పలికారు. మన నగరం ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్లో ఒకటిగా పరిగణించబడతా ఉంది. ఈ సందర్భంలో మన పట్టణానికి సంబంధించిన మౌలిక వసతులు, అట్లాగే పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి, మన నగరాల ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సిన కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి చేసిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సి కోరుతున్నాను. నమస్కారం సార్. దానం నాగేందర్ గారు స్థానిక శాసనసభ్యులు శుభాకాంక్ష పలుకుతారు. ప్రజాపాలన విజయ ఉత్సవాల శుభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారికి, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులకి, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, రాజయ్య గారికి, శాసన మండలి సభ్యులకి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కార్పొరేషన్ల
చైర్మన్లందరికీ, అడ్వైజర్స్, గవర్నమెంట్కు ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి ముందుగా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ అని, అదేవిధంగా రైజింగ్ హైదరాబాద్ అని ఈరోజు హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు వివిధ స్టాల్స్లో పర్యటించి మరి ఆయా స్టాల్స్లో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ చేస్తున్నటువంటి పనితీరుని తెలుసుకొని వారికి ఉన్నటువంటి సౌకర్యాలని ఎలా ఇంకా మెరుగుపరచాలి, హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఇవ్వాల్సినటువంటి ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేసుకొని ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి రద్దీ కానీ, జరుగుతున్నటువంటి ఒక ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ వల్ల హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అన్ని కేబీఆర్ పార్క్ చుట్టూ కానీ వివిధ ప్రాంతాల నుండి అండర్ పాస్లు ఏర్పాటు చేసి మరి పెరుగుతున్నటువంటి రద్దీని అధిగమించడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సుమారు 3,500 కోట్ల రూపాయల రోడ్ ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల వల్ల మూసీ ప్రాజెక్టు ఒక ప్రక్షాళన చేయాలని, మూసీ ద్వారా పెరుగుతున్నటువంటి కాలుష్యం ద్వారా పక్క జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఎన్నో రకాలుగా ఇబ్బంది కలుగుతున్నటువంటి ఆలోచనతోని మూసీ ప్రక్షాళన చేయాలని, మూసీకి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి, మొన్ననే మనం చూసాము మరి ముఖ్యమంత్రి గారు మరి సౌత్ కొరియాకు పంపించి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఎలా జరిగింది, అక్కడ వస్తున్నటువంటి మురికి కాలువని దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో మరి వాళ్ళు ఎలా చేశారు, ఎలా కృషి చేశారని దానికి అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో మరి 29 రాష్ట్రాలను మించి ఈరోజు హైదరాబాద్ తెలంగాణలో ఇచ్చినటువంటి మరి బెనిఫిట్స్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్పడంలో మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. అందుకనే ఈరోజు హైదరాబాద్ సిటీకి ఈరోజు నేను ఇంతకుముందే అడ్వైజర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగి మిస్సింగ్ లింక్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి మిస్సింగ్ లింక్స్ వల్ల చాలా చోట్లలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే 6,000 కోట్లు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా మొన్నగా జరిగినటువంటి శాసనసభలో 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ గ్రేటర్ హైదరాబాద్కి ఇచ్చినందుకు కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను దేదలుచుకున్నాను, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు 200 యూనిట్ కరెంటు తీసుకుంటా ఉన్నారు. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించారు 3,500 రూపాయలు, 3,500 హౌసింగ్ స్కీము పేద ప్రజలకు నియోజకవర్గానికి ఇస్తున్నందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇల్లుండి కట్టుకోలేని వారికి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఒక అంచెలంచెలుగా చేసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితిని అధిగమించుకుంటూ ఈరోజు ఈ హైదరాబాద్ సిటీని, తెలంగాణని ఒక గడిలో పెడుతూ తెలంగాణ నంబర్ 1 కంట్రీగా, నంబర్ 1 సిటీగా హైదరాబాద్కు మరి ఒక రెండో క్యాపిటల్ సిటీ కంటే కూడా మంచిగా ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి యాక్షన్ ప్లాను, వారు చేసినటువంటి ఒక దీర్ఘకాల ప్రణాళికనే దీనికి ఆదర్శమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇవన్నీ కార్యక్రమాలు మా ఖైరతాబాద్ నియోజకవర్గం జరగడం కూడా ఖైరతాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యుల స్వాగత శుభాకాంక్షకు ధన్యవాదాలతో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో, మహానగర మహోత్సవంలో ఇప్పుడు అత్యంత ప్రధానమైన ఘట్టం లాంచింగ్ ఆఫ్ HCT ప్రాజెక్ట్స్ బై ఆనరబుల్ సీఎం. ఇప్పుడు రిమోట్ నొక్కి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. మన ముందు ఉన్న వేదికలపై ఆ స్క్రీన్ల మీద వివరాలు చూడవచ్చు.
Welcome to Hyderabad, a city that seamlessly blends tradition and innovation. Known as the City of Pearls, Hyderabad is also a beacon of progress in urban infrastructure and sustainability. In a significant step toward environmental preservation, the Telangana government, through the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, HMWSSB, has హైదరాబాద్ మహానగరానికి ఒక మహర్దశను చూపించే అనేక పథకాల్ని ఈరోజు వేలాది కోట్ల రూపాయల పథకాల్ని ముఖ్యమంత్రి గారు వారి స్వహస్తాలతో ఆరంభించారు. మహానగర మహాజనులకు కానుకగా అందించారు. ఈ వేదికను ఉద్దేశించి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. హైదరాబాద్ నగరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుతూ పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్కి అనుగుణంగా భవిష్యత్ తరాలకు ఒక ప్రణాళిక చేసుకొని దాదాపు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభం చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు అనేటువంటి పరిస్థితులలో రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకే తాటి మీదకి తెచ్చి సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ జిల్లా పక్షాన ఒకసారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోదరుడు శ్రీధర్ బాబు గారు, అరికెపూడి గాంధీ గారు, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దానం నాగేంద్రన్న గారు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లుంటుందని ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే సమస్య, తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామనేటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీగా అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కనీసం రాజ్భవన్ దగ్గర లేదా ఆర్టీఓ కార్యాలయం దగ్గర అటువంటి విధంగా ఉన్నటువంటి 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ ను గుర్తించి వర్షం వస్తే బండ్లు జామ్ కావాల్సిందే తప్ప ఎన్నడూ వాటి పరిష్కారానికి ఆలోచన చేయనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆలోచన చేసి అటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 141 లాగింగ్ కేంద్రాలను అండర్ గ్రౌండ్ లోపల వాటర్ను తీసుకొని వెళ్ళి ఆనాడు రోడ్ల మీదకి వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజీకి పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు 600 MTD వాటర్ అవి కూడా ఆనాడు కృష్ణా గోదావరి దగ్గర phase 1, phase 2, phase 3 ఏదైనా కూడా కావచ్చు మన ప్రభుత్వాలు తెచ్చినవి తప్ప 10 సంవత్సరాల ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్కు రాలేదు, ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఎస్టీపీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజాప్రతినిధుల బృందంగా అధికారులతో కలిసి సీఓలకు వెళ్ళిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపరచాలి, వాళ్ళందరినీ అభివృద్ధి బాటలో జనజీవన స్రవంతిలో కలిసి మిగతా ప్రజల్లాగా బతకాలి, మురుగు కంపల్లో ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకుంటే గతంలో మాటలకే పరిమితమై మూసి అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చైర్మన్ చేసుకొని ప్రకటనలకే పరిమితమైతే ఈరోజు వ్యవస్థలో ప్రత్యక్షంగా అమలు చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తే అనేకమైన అభ్యంతరాలు పెడతా ఉన్నారు. ఈరోజు వాటర్ ఉన్నటువంటి అది అమెరికాలో కావచ్చు, లేదా లండన్లోనో థేమ్స్ కావచ్చు, లేదా ఇంకెక్కడ ఉన్నా మన పక్కన గుజరాత్లో సబర్మతి కావచ్చు, అనేక జాగల్లా ఆ విధంగా అభివృద్ధి చెందింది. అదే అభివృద్ధి మూసి కూడా చేయాలని తలంపిస్తుంటే అనేక రకమైన అవాంతరాలు వస్తాయి. కానీ నిజంగా కూడా భవిష్యత్తులో ఇలా బాపు గాడి దాకా తీసుకునే కార్యక్రమం
దాని తరుపతి నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి అక్కడి దాకా తీసుకునే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పాత నగరం కొత్త నగరం అని తేడా లేకుండా తెలంగాణ దేశంలోనే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్స్ అండ్ రాక్ సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా ఉండే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలు ఇచ్చినా కూడా హైదరాబాద్ పైన నిర్లక్ష్యం జరుగుతూ రాజకీయపరమైన చర్యలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం అవుతా ఉన్నారు. ఇది వాస్తవాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు,